మూర్ఖుల్లో నంబర్ 1 ఇన్ ద లిస్ట్ నేనే అని చెప్పగలను. నేను మీకు భవనాలు ఇస్తే అవి తాత్కాలికమే, మీకు రక్షణానుభవం ఉండదు, నిత్య జీవం. పొలాలు ఇస్తే అవి కూడా కొంతకాలమే, కానీ నిత్యత్వానికి మీకు నడిపించేది, మీకు కావలసిన ఈవులన్నీ ఇప్పించేది ఇదిగోండి ప్రేమ గల దేవుని వాక్యం. ఇఫ్ ఎనీ మ్యాన్ loves the world or the things of the world, the love of the Father is not in him. Yokka mata, this was a piercing word in my heart. ఒకప్పుడు ఓన్లీ నోటి మాటతోటే పంచుకునేవాడు, నాకు ఏమీ లేవు, జస్ట్ నోటి మాటతోటి, నోట్లో ఉన్న ఉమ్ము ఎండిపోయేది. దేవుడు మెల్లిగా పత్రికలు ఇంట్రడ్యూస్ చేశాడు, మెల్లిగా బోర్డ్స్ ఇంట్రడ్యూస్ చేశాడు, మెల్లిగా ఆడియో బైబిల్. ఎన్నో రకాల గాస్పుల్ మినిస్ట్రీస్ జరుగుతూ ఉంటాయి. చాలామంది సభల్లో మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో చోట్లకు వెళ్ళి పత్రికలు పంచిపెడుతూ ఉంటారు. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి ఈ జో బ్రదర్ గురించి, ఆయన ఒక రోడ్ గాస్పుల్ మినిస్ట్రీలో ఉన్నారు. రోడ్డు పైన నుంచుని ఒక పెద్ద బోర్డ్ దేవుని వాక్యాన్ని పట్టుకుని ఆయన నుంచుని అందరికీ చూపిస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన అనుభవాలు, ఆయన దేవునిలోనికి ఎలా వచ్చారు, ఆయన చేస్తున్నటువంటి పరిచర్య, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం ఈరోజు. 40 degrees టెంపరేచర్ అబౌవ్ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం? ఇంట్లో కూర్చుని ఏసీ వేసుకుని కూర్చుని ఉంటాం. అయితే ఈయన్ని చూస్తే అబౌవ్ 40 degrees టెంపరేచర్ లో కూడా ఎండలో నుంచుని ఈ బోర్డు పట్టుకుని అందరికి కూడా ట్రాక్స్ పంచుతూ ఉన్నారు. ఈయన బ్రదర్ జో జేకబ్. ఉభయ గోదావరి జిల్లాలో చాలా మందికి ఆల్రెడీ తెలుసు. ఆయన రోడ్డు మీద నుంచుని గాస్పెల్ చెప్తూ ఉంటారు. ఎంత హాట్ టెంపరేచర్ లో కూడా ఎంతో చక్కని సువార్తను ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి. ఈ రోజు మనం జో జేకబ్ గారిని గురించి తెలుసుకుందాం. ఆయన ఇంటర్వ్యూ చేద్దాం. ఏ విషయాలను బట్టి ఆయన దేవునిలో ఇంత బలపడుతున్నారో, ఈ గాస్పెల్ ని ప్రకటిస్తున్నారో తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టైం. మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. జో సార్ అని అంటే మాకు బాగా అలవాటు, ఎందుకంటే మ్యూజిక్ నేర్చుకున్నాను సార్ దగ్గర. చాలా చక్కగా మ్యూజిక్ నేర్పుతారు, కీబోర్డ్ చాలా బాగా ప్లే చేస్తూ ఉంటారు. సార్, అసలు ఈ మినిస్ట్రీలోకి రావాలని ఎలా అనిపించింది? రోడ్డు మీద నుంచి దేవుని సువార్తను ప్రకటించాలి, అందరికీ తెలియచేయాలి అని. ఈ డిపార్ట్మెంట్స్లో ఫెయిల్ అయిపోయానండి. academically, spiritually, morally, mentally, at home, at school, college, everywhere. ఫెయిల్ అయిపోయినా. కానీ దేవుని వాక్యం మనందరికీ తెలుసు. దేవుని వాక్యము జ్ఞానులను ఎన్నుకుంటానని ఎక్కడ లేదు, మూర్ఖులను ఎన్నుకుంటానని. మరి ఆ మూర్ఖుల్లో నంబర్ 1 ఇన్ ద లిస్ట్ నేనే అని చెప్పగలను. అందుకని ఒకవేళ నన్ను ఎన్నుకున్నారేమో, కానీ ఒకటి నాకు తెలుసు, నేను అన్నిటిలో ఫెయిల్ అయ్యాను. కాబట్టి నాకు ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఎనీథింగ్. దేనికి క్వాలిఫికేషన్ లేదు. ఒక సెక్యులర్ జాబ్ కానీ, లేకపోతే చర్చ్లో ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో తీసుకోవడానికి కానీ, మైక్ దగ్గర చెప్పడానికి కానీ, ప్రీచ్ చేయడానికి కానీ, దేనికి అన్ఫిట్. మరి ఇంత ఫుల్గా ఉన్నప్పుడు దేవుని వాక్యం నన్ను బలపరిచింది. ఎక్కడ ప్లేస్ లేకపోతే మనం ఏం చేస్తామండి? మనకి రోడ్డే ప్లేస్. అలా నేను అనుకున్నాను. కానీ దేవుని పిలుపు ఏంటంటే అన్యులకు రక్షణ స్వార్థ ప్రకటించడానికి నన్ను తెలుసుకున్నట్లు కళ ద్వారా, దేవుని వాక్యం ద్వారా, అలాగే ప్రసంగాలు వింటున్నప్పుడు దాని ద్వారా, మరలా క్యాలెండర్ వాక్యం ద్వారా, అన్నిటి ద్వారా మాట్లాడి నన్ను బలపరిచి ఈ స్వార్థలో తీసుకొచ్చి, నేను ఒకటే అనుకునేవాడినండి, నేను మారాను, దేవుడు నన్ను మార్చాడు, నేను జాగ్రత్తగా బ్రతుకుతే నమ్మకంగా అంతవరకు నేను రీచ్ అయిపోతాను పరలోకానికి. లోకానికి అన్టచబుల్గా దూరంగా ఉంటే ఇంకోసారి నేను కలవకుండా చాలా అనుకునేవాడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు
నేను పిలిస్తే వచ్చేసావంటే నువ్వు ఒక్కడు వస్తే సెల్ఫిష్ మోటివ్తో వచ్చింది. నువ్వు నా రాజ్యానికి రావాలంటే నా ప్రేమతో రావాలి. నా ప్రేమ ఒక్కరితో పరిమితం అవ్వాలి. నువ్వు 10 మందిని తీసుకురావాలి. కాబట్టి వెళ్ళి చెప్పు 10 మందిని తీసుకురా అని చెప్పాక నేను ఇటు దగ్గర ఉండలేకపోయాను. అసలు నేను ఎప్పుడు ఎవరితోటి ఏ షేర్ చేసుకోలేవాడిని కాదు. కానీ దేవుడు మెల్లిగా ఒక్కరితోటి పంచుకునే చూపించాడు. విత్ గ్రేట్ డిఫికల్టీ, లాట్ ఆఫ్ ప్రిపరేషన్. దాని తర్వాత 1 2 అయ్యారు, 2 5 10 అలాగా పర్సనల్ ఇంటరాక్షన్ చేయడం మొదలుపెట్టాను. పబ్లిక్ ప్లేసెస్ లైక్ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, వైన్ షాప్స్కి వెళ్ళి చెప్పాము. అక్కడికి వెళ్ళినప్పుడు అంటే పీపుల్ ఎలా తీసుకునేవారు సార్? అంటే వినేటువంటి వాళ్ళు, మిమ్మల్ని చూస్తున్న వాళ్ళు, లైక్ హౌ దే రియాక్ట్? కొంతమంది అయితే ఒప్పుకుంటారు. వాళ్ళకి మేడం ఫస్ట్ వెంటనే తీసుకోరు. వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి తగిన సాక్ష్యం ఒకటి చెప్పేవాళ్ళు. ఓకే ఓకే, మీ సాక్ష్యం ద్వారా. నాది రిలవెంట్గా ఉండదు, ఎందుకంటే నేను ఆల్ సార్ట్స్ ఆఫ్ వికెట్నెస్కి వెళ్ళాను. కానీ మరి ఎందుకో డ్రింకింగ్కి దేవుడు వెళ్ళలేదు. కానీ డ్రింకింగ్లో ఉన్న వాళ్ళ సాక్ష్యాన్ని నాకు తెలుసు. సో అది నా మీద కూడా చాలా ప్రభావం చూపించింది. సో అది పంచుకునేవాడు. చిన్న పత్రిక ఇచ్చేది. అలా కళ్ళు దుకాణానికి వెళ్ళాను. అక్కడ చాలా స్మెల్ మేడం, ఉండలేము మనం, వాంతి వచ్చేసేది. ప్లేసెస్లో కూడా మంచి బలమైన సాక్ష్యం బుక్లెట్స్ తీసుకెళ్ళి పనిచేసి వెళ్ళిపోయాడు. ఎంతో మంది గురించి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీ మెసేజెస్ అవి చూస్తూ ఉన్నప్పుడు. లైక్ ఛాలెంజెస్, లైక్ మిమ్మల్ని బాధ పెట్టినటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా? ఈ విషయాలు సువార్త చెప్తున్న టైంలో ఉన్నాయి మేడం. దాని యాక్చువల్లీ అనేకమైన బాధకరమైంది మానవుడికి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడే. సో మ్యాన్ హ్యాండ్లింగ్ అట్లీస్ట్ 3 ప్లేసెస్లో చేశారు నాకు. ద ఫస్ట్ టైం ఇన్ అమలాపురం. స్కూటర్ మీద రైడ్ చేసుకొని బోర్డు పైకి పెట్టుకొని గట్టిగా సువార్త గట్టిగా అరుచుకొని చెప్పుకుంటూ వెళ్తుంటే మన బిజీ మెయిన్ రోడ్ ఇన్ అమలాపురం వెనకాల నుంచి వచ్చి కొట్టాడు. మళ్ళా ఇక్కడ మమ్మల్ని క్రాస్ చేసుకెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాడు ఫర్ అనదర్ బ్లో. కానీ ఆయన స్కూటర్ డ్రైవ్ చేసి ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. సో అది దట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అలాగే గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చేస్తున్నప్పుడు ఒక ప్రొఫెషనల్ వచ్చి కొట్టాడు వెనకాల నుంచి వచ్చి. ఐ కుడ్ ఇమాజిన్. ఆయన నన్ను క్రాస్ చేసుకువెళ్ళి హీ ఈస్ రీడింగ్ మై రియాక్షన్. నేను అనుకున్నాను లైక్ వెన్ ఐ రైట్ హిస్ రియాక్షన్ ఆయన వెళ్ళి మళ్ళీ వస్తాడు, ఇంకెవరినైనా తీసుకొని వస్తాడు అనుకున్నాను. కానీ నేను ఆ రోజున ఈవినింగ్ ఒక సెట్ టైం దాకా చేయాలనుకున్నాను. కాబట్టి ఆయన నన్ను కొట్టి వెళ్ళేకి నేను ప్రార్థన చేసుకున్నాను. లెట్ ఎనీ వన్ కమ్, వాట్ మే హ్యాపెన్, లివ్ ఇట్ యువర్ కేర్. నేను ఏ టైం దాకా చేద్దాం అనుకున్నాను ఆ టైం దాకా చేస్తాను. ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా బలపరుచుకుంటారు? మనకు ఉన్నది కదండి, అది నాకు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. Blessed are those who are persecuted for my name's sake, for the reward will be great in heaven. ఆయన నామములో మనం ఎక్కడ మనం బాధపడినా కానీ సో అల్టిమేట్ గా నాకు ఆ వాక్యం జ్ఞాపకం వస్తుంది. పౌలు చేసిన పరిచర్య గుర్తొస్తుంది సార్. ఆయన ఎంత నిందలు పడినా కానీ చాలా దేవుడు ఇది చాలా చిన్నది కానీ ఇందులోనే మరి దేవుడు చేయిస్తున్నాడు. ఏ మాత్రం అన్నా చేస్తున్నాడు. గుడ్ టు హియర్ దట్ సార్. ఇంకా మీరు చేస్తున్నటువంటి పరిచర్యలో ఇలా మొన్న మీరు చెప్తూ ఉన్నారు కదా విజయవాడలో జరిగిన విషయం. విజయవాడ యాక్చువల్లీ రామరపోడు రింగ్ రోడ్ దగ్గర లైక్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ రీడింగ్ ద బోర్డ్. అప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి స్నాప్స్ తీసుకొని ఒక గూండాకి పంపించారు. సో గూండా వచ్చి నన్ను కాలర్ పట్టుకొని ఈ డ్రాగ్ మీ టు ద సైడ్ ఆఫ్ ద రోడ్ లాగి నా బోర్డు లాక్కొని బూతులు నాన్ స్టాప్గా తిట్టి నన్ను 1.5 hours లైక్ సతాయిచ్చాడు. అల్టిమేట్గా అన్నాడు, ఇంకొకసారి విజయవాడలో వస్తే నేను పొడి చేస్తాను అని నాకు వార్నింగ్ ఇచ్చి
ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోమని హీ చేజ్ మీ టు ద బస్ స్టాండ్. విజయవాడ మీద పాస్ అయ్యి వెళ్తున్నప్పుడు కొంత స్వాత్ చేసి వెళ్ళాను, కానీ డెడికేటెడ్గా ఫుల్ ఫ్లెడ్జ్గా విజయవాడ సిటీలో చేయలేకపోయాను. దాని తర్వాత ప్రార్థన అయితే భారంగా ఉంది, కానీ ప్లేసెస్ అరౌండ్ చేస్తున్నాం. ఇటు గుంటూరు, అటు నర్సరావుపేట, ఇటు ఏలూరు, ఆల్ అరౌండ్ చేస్తున్నాం. విజయవాడ, గుడివాడ, హనుమాన్ జంక్షన్. సో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని మార్గం తెరవమని దేవుడు మెల్లిగా మార్గం తెరిచాడు. అంటే నేను చేస్తూ ఉండగా స్వార్థలో ఒక ఆయన వచ్చి, అన్న నేను జాయిన్ అవుతాను, నేను చేస్తాను అనుకుంటూ వచ్చాడు. ఇనిషియలీ నేను రిజెక్ట్ చేశాను. మళ్ళీ ఫర్ ద సెకండ్ టైం మళ్ళీ మీట్ అయ్యాడు. కేఎల్ యూనివర్సిటీ ముందు విజయవాడ దగ్గర నేను చేస్తుంటే నా దగ్గరికి వచ్చి, అన్న నేను ఒకసారి అడిగాను అన్న, నేను జాయిన్ అవుతానని అమ్మలు అడిగినప్పుడు ఐ థాట్ మేబీ ఇట్స్ ద లీడింగ్ ఆఫ్ ద లార్డ్. కుర్రాడిని ఇట్స్ ఓకే రమ్మని చెప్పాను. దేవుని గురించి రోషన్ గలవాడు, చనిపోవడానికి సిద్ధం. నేను చెప్పాను, బాబు నన్ను విజయవాడ వస్తే పొడి చేస్తా అన్నారు, ఇలాంటి ప్లేస్కి నువ్వు వచ్చి ఇలా చేస్తా అంటున్నావు అంటే నేను అన్నాడు, అన్న పొడి చేస్తే పొడి చేయనండి అన్న, దేవుని కోసం రేపు ఎలాగ చనిపోవాలి, అది ఈరోజే చనిపోతే ఈ కారణం వల్ల ఆయన ఒళ్ళోకి వెళ్ళిపోతాం కదా అని అన్నట్టు. ఎంత గొప్ప సాక్ష్యం సార్. సో ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. కొంతకాలంగా ఇద్దరం కలిసి చేస్తున్నాం. లాస్ట్ మండే 2 days బ్యాక్ ఒక కాల్ వచ్చింది. కమింగ్ సాటర్డే వాళ్ళు ఒక 4 people or 5 people దాకా వస్తున్నట్టున్నారు. అంతే కదండి, ఒక్క బోర్డు కానీ అక్కడ నుంచోబెట్టిన అన్నప్పుడు ఇప్పుడు 5 బోర్డులు అక్కడ వస్తూ ఉన్నాయి. ఇదే ర్యాలీ. సో ఈ సాటర్డేకే ఈ 8 of us are going. కమింగ్ డేస్ దేవుడు చాలా అద్భుతం. ఇది దేవుని ప్రేమను మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ ప్రేమ అందరికీ తెలియాలనే ఆశ అండి మనకు. అంతే కదా, దేవునికి స్తోత్రం సార్. అన్నాడు కదండి, నువ్వు ఒక్కడో రాలేవంటే మరి అంత ఎండలో అలా ఎలా నుంచుంటారు సార్, అంత వేడిలో. అండ్ చేతులు కూడా చాలా నొప్పి పడతాయి మామూలుగా మనం అంతసేపు. ఎండ బయట 40+ ఉంది, కానీ లోపల నా మాట అగ్ని వంటిది కాదా. ఆ అగ్ని బయట ఈ ఎండ అగ్ని కన్నా బాగా ఎక్కువ, కాబట్టి ఆ అగ్ని నన్ను ఆపట్లేదు. యాక్చువల్లీ వాక్యం మనుషులతో మాట్లాడడం ఒక ఎత్తు అయితే, మనం చేసే పద్ధతి ఎండలో వానలో చేస్తున్నాం చూడండి, అది ఎంతో మందిని ఆకర్షిస్తుంది. ఒక బ్రాహ్మణ్ వచ్చి నాతో అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదండి, యేసు ప్రభు అంటే కూడా నాకు తెలియదు, నేను బ్రాహ్మణ్ని, మేము యేసు ప్రభు మాకు దేవుడు కాదు, మేము నమ్మం, కానీ మీరు చేసే పద్ధతి సేవ తీరు చూస్తుంటే మీ గురించి నేను ఎంతో మందికి సాక్ష్యం పలికాను, మీరు చేసే పని సాక్ష్యంగా అని చెప్తున్నాడు. యేసు ప్రభు ఎరగని వ్యక్తి యేసు ప్రభు పని గురించి సాక్ష్యం ఇచ్చాడండి. సో అది ఎండలో నుంచి వచ్చేసి ఎంత గొప్ప విషయం సార్, అది గొప్ప సాక్ష్యం. చాలా మంది ఇంకా మీకు రోజు ఎలా గడుస్తుంది అంటే, లైక్ మీ ఫుడ్, బెడ్ అండ్ ఎవ్రీథింగ్? దేవుడు ఒకటే నేర్పించాడు. నేను అనుకున్నాను ఒక చిన్న జాబ్ చేసుకొని నా కాళ్ళ మీద నిల్చొని సువార్త చేసుకోవాలనుకున్నాను. ఒక్కరోజు వెళ్ళాను ఫీల్డ్కి. నాకు ఈవినింగ్ వచ్చేటప్పటికి నా కాళ్ళకి పుండులు వచ్చేసాయి. దేవుడు నాతో ముందు ఒక మాట మాట్లాడాడు, నువ్వు పని చేయొద్దు, నా సేవ చేయి అంటే. నాకు అంత విశ్వాసం లేక పౌల్ గారు డేరాలు కుట్టుకొని బ్రతికేడు, సేవ చేసాడు. సో నేను కూడా అలానే చిన్న జాబ్ చేసుకొని సువార్త చేసుకుందాను మొదలు పెడితే నాకు పుండులు వచ్చి ఇంటి దగ్గర ఏడుస్తున్నాను. అప్పుడు దేవుడు మళ్ళా మాట్లాడాడు, నేను నిన్ను ఇంత భయంకరమైన పాపం నుంచి విడిపించాను, నీకు చిన్న విశ్వాసం లేదని నేను పోషించగలనని, నేను జాబ్ వద్దు విశ్వాసం మీద బ్రతకమంటే ఎందుకు తీసుకున్నానని, ఇప్పుడైనా అది వదిలిపెట్టేసి రా, నా మహిమ చూద్దు అని అంటే, అప్పుడు నేను ఒక చిన్న దేవుడికి ఒప్పందం చేసుకున్నాను, దేవా అయితే మానేస్తాను, నా పాకెట్ ఎంటీగా ఉంటుంది, ఎంటీ పాకెట్ తోటి వెళ్తాను సువార్తకి, నాకు శక్తిని సేవ్ చేస్తాను, తర్వాత ఏమైనా ఇస్తే తిని చేస్తాను, లేకపోతే కళ్ళు మూసేస్తానని
ఒక చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళానండి. అలా చేసి ఈ రోజుకి 3.5 years అయింది. అంటే నన్ను సంపూర్ణ సువార్త ఫుల్ టైం గాస్పెల్లో పిలిచి దేవుడు చేసిన కార్యము, ఆయన అన్న మహిమ ఏంటంటే ఈ 3.5 years ఇంకొకసారి నా జీవితంలో నేను కూరగాయలు కొనుక్కోలే. నేను అందరిలాగా మార్కెట్స్కి వెళ్ళి కొని తెచ్చి వండి తిని చేసే పని. కానీ అదే మార్కెట్స్కి దేవుడు నన్ను స్వార్థకు పంపించాడు. ఇలాంటి బోర్డులు పట్టుకొని పత్రికలు పట్టుకొని అందరికి పంచడం. సంత మార్కెట్లు, వెజిటబుల్ మార్కెట్స్ దేవుడు అప్పుడు లోపల మాట్లాడుతున్నాడు. లోకం అంతా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటుంది, కానీ నువ్వు ఇక్కడ నా స్వార్థ ప్రకటిస్తున్నావు. వాళ్ళందరూ కొనుక్కుంటున్నారే, నువ్వు కొనవు చూడన్నాడు. ఇప్పుడు 3.5 years అండి. ఏలియా కూడా ఈ 3.5 సంవత్సరాల దాకా కొనలేదు. అంటే కరువు ఉన్నంతసేపు దేవుడు పోషించేయడానికి 3.5 years అని మనం చూస్తాం. ఇప్పటికి నాకు 3.5 years ఉంది. ఇంకా ఆ కృప ఎంతకాలం ఎక్స్టెండ్ అవుతుందో నాకు తెలియదు. చాలా సంతోషం సార్, గొప్ప సాక్ష్యం. కాబట్టి మీరందరూ కష్టపడి నెలంతా పనిచేసి కొనుక్కొని వండుకొని తింటున్నారేమో. ఒక్కసారి దేవుని దగ్గర పిలుపు తీసుకొని ఆయన పని చేసి చూడండి. మీరు కష్టపడనక్కర్లేదు. లోకం ఆయన అన్నాడు కదా, మొట్టమొదట నా రాజ్యం నా నీతి నువ్వు వెతికితే నీకు కావాల్సినవన్నీ నేను చూస్తానని స్వయంగా ఆయన వాగ్దానం చేశాడు. అది ఎంత సత్యమో నేను చూస్తున్నాను. కరెక్ట్ అండి. ఇంకా మీరు ఇచ్చేటువంటి లైక్ మెసేజ్ ఏంటి సార్? ఇప్పుడు సువార్త ప్రకటించాలి అని ఆశ ఉన్న వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? సువార్త ప్రకటించాలని ఆశ ఉన్నదంటే దేవుడు ఆల్రెడీ మీలో ఒక విత్తనం వేశాడు. సో ఈ విత్తనానికి మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి దేవుణ్ణి మీరు అడిగితే, ఎవరైతే విత్తనం వేస్తారో ఆయన చెప్పకుండా ఉండడు. ఎన్నో పిలుపులు ఉంటాయి. ఒకవేళ మీరు బోధ చేయాలేమో మైక్ దగ్గర, లేకపోతే చీకు పట్టుకొని చర్చని తుడవాలేమో, లేకపోతే దెయ్యాలు వెళ్ళగొట్టడానికి మీకు వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడేమో, లేకపోతే స్వస్థతలు చేయడానికి, లేకపోతే భాషలు మాట్లాడడానికి ఎన్నో కృపావరములు ఉన్నాయి. వాటి ద్వారా వాడుకోవడానికి చూస్తున్నాడేమో, లేకపోతే ఇలాగే సువార్తని. కాబట్టి అది మీరు తప్పనిసరిగా ప్రభు దగ్గర కనిపెడితే మీరు తెలుసుకోగలరు. దాన్ని బట్టి చేస్తే ప్రతిఫలము అత్యధికం. థ్యాంక్ యూ సార్. ఇంకా మీ మ్యూజిక్ దగ్గరకు వస్తే చాలా చక్కగా కీబోర్డ్ ప్లే చేస్తారు, ఇంకా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కదండి. కానీ ఐ ప్లే ద డ్రమ్స్, గిటార్ కూడా. ఒక చిన్న కోరస్ ఏమన్నా సాంగ్, ఒక చిన్న పాట అండి. Turn your eyes upon Jesus, and the things of earth will go strangely dim, and the light of His glory and grace. Nice. ఈ గాస్పెల్లో ఉపయోగించేటువంటి గ్యాడ్జెట్స్, ఎలాంటి గ్యాడ్జెట్స్ యూజ్ చేసి అందరిని అట్రాక్ట్ చేసి దేవుని వాక్యాన్ని చెప్తారు? నాకు దేవుడు చిన్నప్పటి నుంచి నోవెల్ సెట్ ఆఫ్ మైండ్, ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఇచ్చాడు. ఎనీథింగ్ ఐ డూ అన్కామన్, క్రియేటివ్, నోవెల్ అండ్ ఇన్నోవేటివ్. సో దట్స్ మై నేచర్. సో అండ్ దట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్. మ్యాన్స్ నేచర్ ఇస్ గాడ్స్ గిఫ్ట్. సో అందులో కొన్ని ప్రస్తుతంగా సాధారణంగా మనం వాడేవి పత్రికలు, ఈ వాగ్దానాలు, కార్డులు, పత్రికలు, ఇవన్నీ. అలాగే వీటితోటి కొంతే అవుతుందండి. మా అయితే ఫ్యూ హండ్రెడ్స్కి పంచగలం ఇన్ డే. కానీ మనకి ఊర్లో lakhs and crores of people పాపులేషన్. సో దేవుడు భారం ఇచ్చేది. ఎంతమందికి ఫ్యూ హండ్రెడ్స్ చేస్తున్నావు ఏంటి అంటే ఎలా అనిపించిందంటే, ఈ కోట్ల మంది ఉంటే 100 మందికి భోజనం పెట్టినట్టు. సో అందులో మ్యాక్సిమం ఇంకా ఎక్కువ లక్షల్లో అన్న ఇవ్వగలిగితే బాగుంటుంది అన్న భారం పెట్టాడు దేవుడు. రాకడానికి చాలా సమీపంగా ఉంది. ఇన్ ఏ షార్ట్ టైం డూయింగ్ మోర్ అనేది పెట్టాడు. అప్పుడు దేవుడు నాకు మెల్లిగా ఒక బోర్డు చూపించాడు, నాకు ఐడియా కూడా ఇచ్చాడు ఇలా బోర్డు. అప్పుడు ఈ బోర్డు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఫస్ట్ టైం. అంటే పత్రికలు పంచితే కారులో వెళ్ళే వాళ్ళు ఆగరు, వాళ్ళు తీసుకోరు. సో అలాగే బస్సెస్ వాళ్ళు కూడా ఆగరు, తీసుకోరు. అప్పుడు ప్రార్థన చేశాను, కార్స్లో వెళ్ళే వాళ్ళకి
లేదా సువార్త బస్సెస్లో వెళ్ళే వాళ్ళకి లేదా సైకిల్ మీద వెళ్ళే వాళ్ళకి నడుచుకొని వెళ్ళే వాళ్ళకి సువార్త వెళ్తుందంటే అప్పుడు దేవుడు మెల్లిగా ఈ బోర్డు ఇంట్రడ్యూస్ చేయించాక ఇప్పుడు నడుచుకొని వెళ్ళేవాళ్ళు కన్నా కార్లో వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. బస్సులో వెళ్ళేవాళ్ళు ఆ ఫ్రంట్ కూర్చున్న వాళ్ళ ఆ విండో సీటర్స్ అందరూ చూస్తున్నారు. సో ఏంటవుతుందంటే దే విల్ షేర్ విత్ దర్ నెక్స్ట్ సీటర్స్. సో అలా సువార్త బస్సులో అలాగా సర్క్యులేట్ అవ్వడం చూస్తారు. సో అలాగా బోర్డు ఒకటి, దాని తర్వాత అప్పుడప్పుడు ఇట్లాంటి ప్లే కార్డ్ ఒకటి, ఇట్లాంటి చిన్న ప్లే కార్డు విత్ స్టాండ్. పబ్లిక్ ఇలా ఎత్తగానే మనిషికి ఎలా ఉంటుందంటే ఏంటి ఎత్తేరా అని చూస్తారు. ఏంటి ఎత్తేరా అని చూడగానే ఉన్నదాన్ని చదవాలనుకుంటాడు. అది వాళ్ళకి నచ్చడం నచ్చపోవడం తర్వాత సంగతి. ఏదున్నదో చదివాక వాక్యం విత్తబడినట్టే, విత్తి దానికి జీవం ఫలము ఆయన తగిన సమయాన్ని ఇస్తాడు. అలా ఎంతో మంది ఇవి కూడా చూడడం చేస్తాం ఈ ప్లకార్డ్స్. ఇంకా బాగా నోవెల్ థింగ్ ఏంటంటే ఇదిగోండి, మనకందరికీ తెలుసు స్పెక్స్. సమ్మర్ రాగానే గాగుల్స్ అందరు. ఆ గాగుల్స్ లో దేవుడు నాకు ఇది కూడా ఇంట్రడ్యూస్ చేయించాడండి. సింపుల్ గాస్పెల్ గ్యాడ్జెట్, యేసు క్రీస్తు అంటే. అంటే ఇది చూడగానే యేసు ప్రభు వారు వాళ్ళకి జ్ఞాపకం వస్తారు, మనం జ్ఞాపకం చేస్తాం అన్నమాట. సో ఇది విత్తబడిన యేసు ప్రభు వారి పేరే విత్తబడితే ఎంత అద్భుతాలు జరుగుతాయి. నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఎ స్ట్రాంగ్ టవర్ అని అనుకుంటాం కదా, ద రైచియస్ రన్ ఇంటూ ఇట్ అండ్ దే ఆర్ సేఫ్ అనే వాక్యం ఉన్నది. సో ఈ చిన్న పేరులో కూడా చాలా అద్భుతాలు జరగడం మనం చూస్తాం. సో మీరందరూ ఈ బోర్డు ఎత్తలేను, పత్రికలు పంచలేనంటే కనీసం స్పెక్స్ వేసుకోవచ్చు. అలాగే టీషర్ట్స్ కూడానండి. ఇప్పుడు ట్రైన్స్ ఉన్నాయి, ట్రైన్స్ లో చాలా రెస్ట్రిక్టెడ్ సువార్త చేయడం, పత్రికలు పంచడం. ఓసారి నేను చేస్తుంటే తీసుకెళ్లి RPF రైల్వే పోలీస్ స్టేషన్ లో పెట్టారు, కింద కూర్చోబెట్టారు. నా మీదకి లాఠీ కూడా ఎత్తారు. దేవుని కృప వలన పడలేదు నాకు. కానీ అప్పుడు దేవుడు నేర్పించింది ఏంటంటే, సరే అలాగైతే ట్రైన్లో పంచడం కష్టమైతే టీషర్ట్స్ వేసుకో, టీషర్ట్స్ వేసుకొని కంపార్ట్మెంట్ నడిచేస్తారు. నాకేదో పని ఉంది, ఎవ్రీ కంపార్ట్మెంట్ ప్యాంట్రీ దాకా, ఇటేమో డ్రైవర్స్ బోగి దాకా నడుచుకొని వెళ్ళిపోతా ఉంటారు. సో ఎవరైనా నడుస్తుంటే అందరూ చూస్తారు. సో ఈ వాక్యాలు వాళ్ళకి చక్కగా కనిపిస్తూ ఉంటాయి. చిన్న వాక్యమే వాళ్ళని పట్టుకుంటారు. చాలా చక్కని వాక్యం కదా సార్. చాలా వాక్యం ఇలాంటి మనకి తెలుసు నార్త్ ఇండియాలో సేవ చాలా కష్టం. సో దేవుడు నన్ను ఒక కాన్ఫరెన్స్ కి తీసుకెళ్ళి డెహ్రాడూన్, నార్త్ ఇండియా. సో అక్కడ నార్త్ బౌండ్ ట్రైన్స్ లో కావాలని చేశాను ఈ షర్ట్స్ వేసుకొని నడవడం అటు ఇటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంది కాబట్టి చదివేస్తా. రెడీ ఆర్ నాట్, జీసస్ ఇస్ కమింగ్. సో ఇది చూడగానే వాళ్ళు తెలిసిన క్రిస్టియన్ ఫ్రెండ్స్ అడగొచ్చు, గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. మైండ్ లో ఒక క్వశ్చన్ ఉండిపోతుంది, జీసస్ ఇస్ కమింగ్ ఫర్ వై, ఫర్ వాట్, వెన్ అని. సో అది హీ హూ సర్చెత్ మీ డెలిజెంట్లీ విల్ ఫైండ్ మీ అన్నాడు కదా దేవుడు. కాబట్టి తప్పనిసరి కనుగొంటారు. చదవడం రానోళ్ళు ఉన్నారండి, గుడ్డివారు ఉన్నారండి. సో వాళ్ళందరికీ దేవుని ప్రేమ వెళ్ళట్లే, తెలుసుకోలేకపోతున్నారు. చదువులేని వాళ్ళకి కూడా కష్టమే కదండి, చాలా కష్టం. చదువులేని వాళ్ళు మరి వాక్యం ఎలా చదవగలరు? చదువు వచ్చిన వాళ్ళే చదవట్లే, చదివిరానికి ఎక్కడ చదువుతారు? కాబట్టి దేవుడు నాకు ఒక భారం పెట్టాడు. నేను ఒక లెప్రసీ కాలనీకి వెళ్ళి కొన్ని బుక్స్ పంచమని అక్కడ వార్డెన్కి ఇస్తే అంటుంది, అయ్యా 5గురికే చదువుతారు, 5గురే, అందరికీ రారండి. 40-45 పీపుల్ ఉంటారు. నాకు దేవుడు భారం పెట్టాడు, అలా అయితే నువ్వు ఆడియో బైబిల్స్ ఇవ్వాలి వాళ్ళకని. సో ఇది నేను ఒక 3 yearsగా ట్రై చేస్తున్నాను. దీని ప్రైస్ 3000 ఆన్లైన్లో. మరి రీజనబుల్ ప్రైస్ గురించి ఒక 3 yearsగా ట్రై చేస్తే దేవుడు ఈ ఆడియో బైబిల్స్ నాకు ఇప్పించాడు. ఎలా ఇప్పించాడంటే, ఈ కొనడానికి 30,000 రూపీస్ కావాలి. నాకు ఎక్కడ ఉద్యోగం లేదు, కింద పడుకొని ప్రార్థన చేస్తున్నాను నేను నా రూమ్లో. పొద్దున్నే దేవా నాకు జాబ్ ఉంటే నేను కొనిచ్చేవాడిని, నాకు జాబ్ లేదు, నేను ఎవరిని అడగలేను, సేవకుడు అడుక్కునేవాడు కాదు, వాళ్ళకైతే ప్రేమ వెళ్ళట్లేదు, వాళ్ళకి నీ ప్రేమ వాక్యం ద్వారా తీసుకెళ్ళడం నీ చిత్తం అయితే నాకు అనుగ్రహించని ప్రార్థన చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నాకు కాలేజ్.
అన్నోన్ కాల్, ఎవరో నాకు తెలియదు, ఎప్పుడు కాల్ చేయలేదు. నేను ఆ సమయాన్న నిద్ర పట్టక ప్రార్థన చేస్తాను. ఈ విషయం కాల్ చేసిన ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా అండి? సార్ ఆర్ యూ జో జేకబ్ అని అడిగారు. అవునండి అన్న. నేను మంగళగిరి నుంచి కాల్ చేస్తున్నానండి. నాకు ఎర్లీ మార్నింగ్ నిద్ర పట్టట్లేదు. నేను టీవీ ఆన్ చేశాను. టీవీ ఆన్ చేయగానే నాకు ఒక సాక్ష్యం కనిపిస్తుంది అక్కడ. సరే ఏంటా ప్లే చేద్దామని ప్లే చేస్తే అది మీ సాక్ష్యం సార్. మీ సాక్ష్యం విన్నాక నాకు దేవుడు భారం పెట్టాడు. సెండింగ్ ద ఆఫరింగ్ యూ హ్యావ్ టు బి సెంట్ అని నాకు భారం పెట్టాడు. నీ దగ్గర ఉన్న కానుక ఈయనకి పంపించు అని నాకు భారం పెట్టాడు అంటున్నాడు. తెలియని వ్యక్తి అలా అంటే మనం ఏమనుకుంటామండి? ఎర్లీ మార్నింగ్ 5 o'clock నాకు అనిపించింది, నాకు నిద్ర పట్టట్లేదు, ఇక్కడ నేను ప్రార్థన చేస్తాను, ఆయనకి నిద్ర పట్టట్లేదు. అది కూడా టీవీ ఆన్ చేయగానే ఏదైనా రావచ్చు వరల్డ్. మరి ఆయన విన్నాక అలా పంపించాలన్నాడు. అప్పుడు నేను ఆయన ఒకటి అన్నాను, నాకెందుకు బ్రదర్, నాకెందుకంటే లేదు, మీరు ఎలాగైనా ఇది తీసుకోవాల్సిందే, దేవుడు మీకు ఇమ్మంటున్నాడు నన్ను, అందుకనే కాల్ చేశాను, మీరు ఎవరో తెలియపోయినా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, సరే దేవుడు నాకు మిమ్మల్ని ఇమ్మంటే అది నేను దేనికి వాడాలో నాకు చెప్పండి అన్నాను. దేవుడు అది కూడా మీకు చెప్తాడు కదా అన్న. ఆయన ఏమంటున్నాడంటే అది నేను మీకు చెప్పనండి, మీకు ఇస్తాడు దేవుడు ఆ భారం, మీకు ఎలా కావాలంటే సేవకి మీకు అలా వాడండి దాన్ని అన్నాడు. సరే అప్పుడు నేను చెప్పాను, అలా అయితే నాకు ఇలాంటి భారం ఉంది, ఆడియో బైబిల్స్ లెప్రసీ పీపుల్కి ప్రెజెంట్ చేయాలని, మరి మీకు ఇష్టమైతే దాంతో అవి కొనిస్తానంటే హీ హ్యాడ్ ఎ జాయ్ ఆఫ్ హెవెన్. ఆయన ఏమంటున్నాడు తెలుసండి, ఇప్పుడు ఈ లోకంలో మనం ప్రెజెంట్ చేయగలిగింది బైబిల్ని కన్నా మించింది ఇంకోటి లేదన్నాడు. దేవుని వాక్యం. సో ఆయన పంపించింది ఆల్మోస్ట్ ఇట్ వాస్ సఫిషియెంట్ ఫర్ దిస్. ఆల్మోస్ట్ ఐ నెవర్ ఇమాజిన్. సో తెలియన నన్ను వాడుకున్నాడు. సో అలాగా ఆడియో బైబిల్స్ ఇప్పటికి 2 లెప్రసీ కాలనీస్కి వెళ్ళి ఇచ్చాను. 2 లెప్రసీ కాలనీస్కి వెళ్ళి ఇస్తే వాళ్ళ రియాక్షన్ 2 చెప్తానండి. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, అయ్యా మా దగ్గరికి మీలాగా చాలామంది పాస్టర్లు వస్తారు, మాకందరూ మాటలు చెప్పి వెళ్ళిపోతారు, కానీ ఇలాంటివి మాకు ఎన్నడూ ఎవరు ఇవ్వలేదని చెప్పాడు. దుఃఖపడుతున్నారు వాళ్ళు. ఒక ఆమె చెప్తుంది అక్కడే, అయ్యా మమ్మల్ని వాక్యంలో మీరు ముంచేస్తున్నారని చెప్తుంది. నేను ఒకే మాట అన్నాను, నేను మీకు భవనాలు ఇస్తే అవి తాత్కాలికమే, అవి పడిపోతాయి, మీరు చనిపోతారు, మీకు రక్షణానుభవం ఉండదు, నిత్య జీవం. పొలాలు ఇస్తే అవి కూడా కొంతకాలమే, తాత్కాలికం, కానీ నిత్యత్వానికి మీకు నడిపించేది, మీకు ఇక్కడ కూడా మీకు కావలసిన ఈవులన్నీ ఇప్పించేది ఇదిగోండి ప్రేమ గల దేవుని వాక్యం అని చెప్పి ఇది ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించారు. మరి నాకు ఇంకా చాలా ఆశ ఉంది. దేవుని చిత్తం అయితే ఎన్నో లెప్రసీ కాలనీస్కి విజిట్ చేసి, అలాగే ఎంతోమంది అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ విజిట్ చేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వాలని. ఒకప్పుడు ఓన్లీ నోటి మాటతోటే పంచుకునేవాడు, నాకు ఏమీ లేవు, జస్ట్ నోటి మాటతోటి, నోట్లో ఉన్న ఉమ్ము ఎండిపోయేది. దేవుడు మెల్లిగా పత్రికలు ఇంట్రడ్యూస్ చేశాడు, మెల్లిగా బోర్డ్స్ ఇంట్రడ్యూస్ చేశాడు, మెల్లిగా గాగుల్ స్పెక్స్ లాంటి గ్యాడ్జెట్స్, మెల్లిగా ఆడియో బైబిల్స్. వెరీ సూన్ కొత్తవి రాబోతున్నాయండి. అందరూ టెక్నోక్రాట్సే, టెక్నాలజీ తెలియని వాళ్ళు ఎవరు లేరు, మొబైల్ ఫోన్ వాడిన వాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడు నాకు ఒకటి చెప్పాడు, ఇవన్నీ నా దగ్గర నుంచి వచ్చిన జ్ఞానంలో నుంచి వచ్చినవే. సోలమన్, కింగ్ సోలమన్ ఈ జ్ఞానాన్ని లోకం సంపాదించుకున్నాడు, చివరికి నిత్య జీవం సంపాదించుకున్నట్టు వాక్యంలో ఎక్కడ రాయబడలేదు. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడే చూడగలవు అక్కడ ఉంటాడో లేడో. కాబట్టి కేవలం లోక జ్ఞానం మనం సంపాదించుకుంటాం, జీవించడం మాత్రానికి. ఆ లోక జ్ఞానాన్ని మరి దేవుని రాజ్య వ్యాప్తికి వాడినప్పుడు చేసే కార్యాలు దేవుడు నాకు చూపించాడు, ఆశ పెట్టాడు. నాకేంటంటేనండి, రోడ్డు మీద వెళ్తా ఉండగా
ఒక ప్రొజెక్టర్, రోడ్ ప్రొజెక్టర్ అన్న ఆశ దేవుడు నాకు పెట్టాడు. అంటే ఇట్స్ సైజ్ ఆఫ్ ఎ పాకెట్ ప్రొజెక్టర్. ఇలాగ హ్యాంగ్ చేసుకొని ఇలా రోడ్ మీదకి ఫ్లాష్ చేస్తే రోడ్ అంతా వీడియో డిస్ప్లే అయిపోద్దండి. సో వెరీ సూన్, మేబీ ఇన్ జస్ట్ అనదర్ 2 weeks అది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. అలాగనే ఇంకోటి కూడా ఉన్నదండి, ఒక బ్యాగ్ ప్యాక్ మనకి వెనకాల బ్యాగ్ లా తగిలించుకునేది. దానికి ఇట్స్ నోన్ యాజ్ హోలోగ్రామ్ ఫ్యాన్. దట్ ఈస్ ఆల్సో వన్ టెక్నో గ్యాడ్జెట్. అది అంతా వ్యాపారాలకి వాడతారు, కంపెనీ డెవలప్మెంట్కి వాడతారు, మరి టెక్నాలజీ డెవలప్మెంట్కి వాడతారు. దేవుడు నాతో ఏమన్నాడంటే, నా దగ్గర నుంచి వచ్చినది జ్ఞానం నాకు వాడవా, అంతకన్నా ఉత్తమమైనదే ఉంది, నువ్వు వాడన్నాడు. సో ఇది కూడా అది హోలోగ్రామ్ ఫ్యాన్ అని, ఇట్స్ యాజ్ బిగ్ యాజ్ దిస్ సైజ్ అండి. సో అందులో వీడియో ఇన్ 3D ఫామ్ వస్తుంది. సో దేవుని వాక్యాలు, పిక్చర్స్ ఇవన్నీ 3D ఫామ్ లో రోడ్స్ అన్ని డిస్ప్లే అండ్ ప్రెజెంట్ చేయడానికి కృప చూపిస్తున్నాడు. రోజుకి కనీసం 10,000 పీపుల్ విల్ రీడ్ అ డే. మన చర్చెస్ ఆదివారం ఒక్క రోజునే కొన్ని గంటలు ఓపెన్ అయి ఉంటాయి. ప్రతిరోజు 10,000 మంది వాచ్ చేస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ చర్చెస్లో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకుంటే ఇట్ విల్ గో టు నాట్ లాక్స్ అండి, టు మిలియన్స్. నాకు ఆల్రెడీ ఒక ఆయన చెప్పారు, మన రోడ్డు మీద బోర్డుల ద్వారా విత్తింది సార్, నేను మీ దాన్ని ఐ వాచ్డ్ ఇట్ ఆన్ టిక్టాక్ అని చెప్తుంది. సో ఇంకొంతమంది చెప్తున్నారు, అన్నా ఈ వాక్యం మీ రోడ్డు మీద కొంతమందికే వెళ్తుంది, కానీ మేము చూస్తున్నాం మీడియాలో ఇట్ హెస్ గాన్ అప్ టు సమ్ మిలియన్స్ అని చెప్తున్నారు. దేవుని వాక్యం అంత కృపండి, అంత బలం అండి, అంత వెదజల్లే ఇది ఉన్నది. చిన్నదే నేను చేసేది, మరి ఇంతకన్నా అద్భుతమైన గిఫ్ట్స్ మీలో ఏం పెట్టాడో దేవుడు, మీరు అవి వాడుకోగలిగితే మరి లోకాన్ని అంతా మార్చడానికి మిమ్మల్ని ఎంతో వాడుకుంటాడు. ఆశ ఉంటే వాడబడండి. గాడ్ విల్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇప్పుడు వరకు జరిగినటువంటి గాస్పెల్ ఎంత మందికి రీచ్ అయింది సార్? అంటే ఎన్ని ఆత్మలు రక్షింపబడ్డాయి? ఎవరు వచ్చి మీతో? చాలా బాగా అడిగారు మేడం, చాలా బాగా అడిగారు. ఎవరు నమ్మంది ఊహించినది ఒక్కటే చెప్తారు. నాకు కాకినాడలో ఒక ఆయన తెలుసు, చాలా పెద్ద వ్యక్తి, సువార్తలు. ఎలాగా పెద్ద వ్యక్తి అని మీరు అడగచ్చు. ఆయన కింద పనిచేసే టీము 300 పీపుల్ ఉంటారు, నాలాంటి వాళ్ళు. ఒక్క ఆయన కింద 300 మంది, 500 కూడా అనుకుంటా, కానీ 300 యావరేజ్. ఈయన ఇలాంటి వ్యక్తులకి దేవుడు మనకి చూపే కృపలో, ఇందాక మీకు చెప్పాను కదా మనకి ఆడియో బైబిల్స్ ఎలా వచ్చినాయో అలాగే పత్రికలు వస్తాయి, నాకు కార్డ్స్ వస్తాయి. నేను చందాల్ని వాడే రీతి ఇదండి. సో అంటే ఇంకోటి ఈ కొంటా ఉంటాను. రీసెంట్గా ఈ ప్రామిస్ కార్డులు ఒక 40,000 or 50,000 కార్డ్స్ మొన్న క్రిస్మస్కి, న్యూ ఇయర్కి నేను కొనడం, నాకు ఫ్రీగా ఇవ్వడం, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా మిగిలిపోతే అన్నీ కలిపి నాలాగా ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్స్కి పంచాను. నేను ఒక్కనే పంచడం కాదు, చాలా మందికి పంచాను. సో అందులో ఈ కాకినాడ నుంచి ఈ బ్రదర్ కూడా తీసుకున్నాడు. తీసుకోకముందు నన్ను ఆ విషయం అన్నాడు, నేను ప్రామిస్ కార్డ్స్ కూడా ఉన్నాయి పంపిస్తానంటే, అయ్యేందుకండి, అయ్యేం చేస్తాయి, చిన్నవే కదా అన్నాడు. నేను అన్నాను, చాలా అద్భుత కార్యం చేస్తాయి, దాని మీద కూడా దేవుని వాక్యమే కదా ఉంది, ఒక చిన్న వాక్యమే అవ్వచ్చు, చాలా అద్భుతమైన కార్యం చేస్తుంది. ఎందుకనంటే బ్రదర్, దేవుడు పలికింది ఒక చిన్న మాటే, ఒక చిన్న మాట ద్వారా సృష్టి అంతా చేశాడు. అక్కడ కూర్చొని బైబిల్ అంతా చదవాల. సో ఇది కూడా ఆయన వాక్యమే కాబట్టి బ్రతుకుల్ని మారుస్తుంది. ఒక్కసారి ఇచ్చి చూడండి, నష్టం లేదు అన్నాను. అయితే పంపించండి అన్నాడు ఆయన. పంపించాను. మొన్న నాకు కాల్ చేసి ఆయన చెప్తున్నాడు, అయ్యా ఒక్క సాక్ష్యం చెప్తాను చూడండి, మీరు నాకు ఇచ్చిన ప్రామిస్ కార్డ్ చేసినవి నేను కాకినాడలో నుంచొని అందరికి పంచుతా ఉన్నాను, తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక ఆయన వెనక్కి వచ్చాడు, ఆయన నాకు చెప్తున్నాడు, అయ్యా నేను మీ దగ్గర తీసుకొని కొంచెం దూరం వెళ్ళాక అది చదివితే నా మీద ప్రభావం చూపించింది, మీ దగ్గర వెనక్కి వచ్చి కలమని చెప్తుంది అని, నేను మీతో కొంచెం మాట్లాడొచ్చా, పక్కొస్తారా అన్నాడు. నన్ను తీసుకొని వెళ్ళి చెప్తున్నాడండి, నేను ఒక విషయం అందు సిద్ధపడి ఉన్నాను ఇప్పుడు. అదేంటంటే, నలుగురిని
అపాయింట్ చేసి ఒక మర్డర్ చేయాలని. ఎందుకనంటే ఎవరైతే చెప్తున్నాడో ఆయన అన్నగారి కొడుకుతోటి ఎవరైతే ప్రామిస్ కార్డ్ తీసుకున్నాడో ఆయన భార్య సంబంధం కలిగి ఉన్నదంట. అది తట్టుకోలేక ఆయన అది ఎండ్ చేయడానికి ఆయన చేసింది ఏంటంటే నలుగురిని అపాయింట్ చేసి 4 లక్షలకి బేరం కుదిరించాడట. మనీ అరేంజ్ అయిపోయింది, మనుషులు అరేంజ్ అయిపోయారు, మర్డరర్స్ చంపేవాళ్ళు 9. ఇక జస్ట్ మనీ ఇచ్చి స్టార్ట్ చేయించారు. అంతలోకి ఈ కార్డ్ తీసుకొని అక్కడికి వెళ్ళాక ఆయనకి చాలా తొందర కలిగిందంట. దాని మీద ఉన్న వాక్యం వచ్చి ఈయనతో మాట్లాడితే ఈయన అన్నాడంట, 6 నెలలు టైం తీసుకోండి. ఈ వాక్యాన్ని నమ్మండి, మీ చేతిలో ఉన్నది. మీకున్న అనుమానము, ప్రాబ్లము ఇది కుదురుస్తుంది. ఇందులో అంత బలం ఉన్నది, జీవం గల వాక్యం ఇది. 6 నెలలే టైం, మీరు ఉట్నే ప్రార్థన చేసి కనిపెట్టండి. 6 నెలల్లో మీకు ఏం చేయలేదా ఇది, మీరు ముందుకు వెళ్ళిపోండి. మీరు ఏం చేయాలనుకున్నారో అందులో ముందుకు వెళ్ళిపోయింది అని చెప్పి పంపించాడంట. సాధారణంగా ఆయన అలా చెప్తాడంట. ఈ వ్యక్తి వెళ్ళిపోయి అన్ని విని వెళ్ళిపోయాడంటండి. మళ్ళా ఒకసారి ఆయన కార్డు తీసుకున్న ఆయన పంచిన ఆయనకి కాల్ చేస్తున్నాడు అంట. కాల్ చేసి చెప్తున్నాడంట, అయ్యా ఈవేళ నేను ఆ భార్య కలిసి ప్రార్థన చేసుకుంటున్నావు కలిసి. దేవుని పొందనాలు. అసలు చూడండి ఆ వాక్యం సార్, నిజంగా చంపించాలనుకున్న వ్యక్తి మార్చేది ఏంటండి వాక్యంలో ఉన్న జీవం. అందరూ అనుకుంటారు ఇది ఓన్లీ వాగ్దానం వాల్యూ 31st నైట్ 1st మార్నింగ్ తీసుకునేవే అని. ఇది వాగ్దానం కరెక్టే. వాగ్దానం కన్నా ముందు దేవుని నోటి నుంచి వచ్చిన వాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వాయబడినది. ఎంత బలం ఉంటుందంటేనండి, దీని మీద ఉన్నది ఏ వాక్యం అని అవ్వచ్చు, నీ ప్రాబ్లం, నీ సమస్య ఏ ప్రాబ్లం అని అవ్వచ్చు. దీని మీద ఉన్న వాక్యానికి నీ సమస్యకి సంబంధం లేకపోవచ్చు, కానీ ఆ సమస్యని కుదిరించేది ఇదే వాక్యం అని మేము ఎన్నో చూసాము. అందులో ఒక్కటి మీతో పంచుకున్నాను. మరి మీరు కూడా దీని మీద ఉన్నది నమ్మితే ఆ అద్భుతం మీరు చూస్తారు మీ సమస్యల్లో. ఇవి మీరు పంచితే పరలోక ఆనందం భూలోకం మీద మీరే చూస్తారు. చూస్తారు కదా, 9 చంపాలనుకునే ఆయన ప్రార్థన చేస్తాడు గొర్రెపల్లి. గాడ్ బ్లెస్ యు. దేవుడు ఎంత గొప్ప కార్యం సార్. అసలు ఆ చిన్న వాక్యం ఆయనలో ఎంత గొప్ప పని చేసిన రియల్లీ ఆసమ్ అండి. చూసారండి, 300 మంది ఉన్నారు ఆయన కింద, పెద్ద పెద్ద జాబ్స్ చేసుకునేవాళ్ళు ఆయన కింద సువార్త చేయడానికి. కానీ ఈ చిన్న కార్డు అలాగా పనిచేస్తుందని ఆయన ఎప్పుడు నమ్మలేదు. ఆయన ఇప్పుడు నన్ను అడుగుతున్నాడండి, మీ దగ్గర ఎన్నున్నాయి, ఇంకా ఎన్నున్నాయి, నాకు పంపించరా, నాకు పంపించరా అని అడుగుతుంది. బోర్డు మీద ఉన్నది కూడా ఆయన వాక్యమే కదండి, మీరు ఆయన పట్టుకుని అలా నుంచుంటున్నారు, దేవుని కార్యం జరిగిస్తూ ఉంటున్నారు. మరొక ప్రశ్న సార్, మనము మీకు బైబిల్ నుంచి బాగా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ ఎవరున్నారు, ఎవరిని చూసి మీరు ఎక్కువగా బలం పొందుకుంటారు దేవుని వాక్యాన్ని బట్టి? క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ కానీ ఆన్సర్ చాలా కష్టం అండి. ఎందుకంటే ఎవ్రీ క్యారెక్టర్ is unique and special in the sight of God. Just like we have unique faces, every character is unique. కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే అండి, దేవుడు ఏ క్యారెక్టర్ ద్వారా నాతో మాట్లాడితే ఆ రోజుకి నాకు 6 క్యారెక్టర్ స్పెషల్. లైక్ సపోజ్ ఒకటి చెప్తాను, పీటర్ అంటే నాకు చాలా ఇష్టం. పీటర్ అంటే నిజంగా ఆ పేరు ఇష్టం, నాకు ఆయన చాలా ఇష్టం. ఎందుకంటే తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి పేరు తర్వాత ఎక్కువగా వచ్చిన పేరు ఏదైనా ఉన్నదంటే కనీసం పాల్ గారి పేరు కూడా కాదండి, పేతురు పేరు. అంటే ప్రభుతోటి ఎంత దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు, ఎంత ఆయనకి చెప్పకుండా ఏమి చేసేవాడు కాదేమో, అంత దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు పేతురుతో. మరి అదే పేతురు ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. పేతురుని వాడుకొని చేశాడు, పేతురు చూసేటట్టు చేశాడు, ఎన్నెన్నో అద్భుతాలు. మనం అందరం అనుకుంటాం మనం అద్భుతాలు చూసాము, అద్భుతాలు చేస్తున్నాము, మనకి పరలోక నిశ్చయత ఉన్నదని. లేదండి,
మనం ఒక్క చిన్న విషయం ఆలోచిద్దాం. ఇంత పేతురు, ఇంత దగ్గర సంబంధం ఉన్న పేతురు, నేను నీ గురించి మరణించడానికి కూడా సిద్ధము అని అన్న పేతురు, యేసు ప్రభు వారు సిలువ ఎక్కక ముందు రోజున ఆయన అక్కడికి నడిపించినప్పుడు ప్రధాన యాజకుడి దగ్గరికి పేతురు కూడా వెళ్ళాడు. మనందరికీ తెలుసు. పేతురు ఒక దగ్గర ఆగిపోయాడు. ప్రభువారు లోపలికి వెళ్ళారు. అప్పుడు ఆ చిన్నది సర్వెంట్ గర్ల్ అన్నది, నువ్వు ఆయనలో ఒకడు అంటే నేను కాదని అనేసాడండి. మరణం కూడా నేను సిద్ధం అన్న పేతురు, ఎన్నో అద్భుతాలు చూసి చేసిన పేతురు. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక ఇంకొక సర్వెంట్ గర్ల్, నువ్వు అతనితో ఉన్నవాడు, నువ్వే ఆయన శిష్యుడు అంటే నేను కాదని. మరి ఇంకా ముందుకెళ్ళాక మరి ఇంకోసారి అడగబడినప్పుడు మనకు అందరికీ తెలుసు యేసు ప్రభు వారు పేతుర్ని అలా చూశాడని. ఏం మాట్లాడలేదండి, చూశాడంతే. చూడడంతో మనందరికి తెలుసు పేతురు కోడి కుయ్యకు ముందు ముమ్మారు బొంకిన పేతురు. ఆయన చేసింది ఏంటండి, ప్రభువారు ఆయన మొహంలోకి చూశాక పశ్చాత్తాపంలోకి వచ్చాడు. నేను వినేది ఏంటంటే మీరు అందరూ తెలుసుకోవాల్సిందని చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో లేదంట ఒక పాయింట్. ఎందుకంటే అన్ని అందులో రాయాలంటే భూలోకం పట్టదని అన్నారు కాబట్టి బైబిల్కి కొన్ని హిస్టారిక్ బుక్స్ ఉంటాయి. ఆ హిస్టారిక్ బుక్లో ఒక పాయింట్ రాస్తుందంట, ఆ రోజు మొదలుకొని పేతురు పశ్చాత్తాపడ్డాడు కదండి బొంకిన తర్వాత ప్రభువారు చూసినప్పుడు, ఆ రోజు మొదలుకొని సిలువ వేయబడినప్పుడు, తల క్రిందగా సిలువ వేయబడ్డాడే ఆ రోజు దాకా ప్రతి దినము కోడి కూర్చేటప్పుడు ఏడ్చేవాడు. అది గుర్తు చేసుకునే పశ్చాత్తాపడేవాడు అంటాడు ప్రతి దినం. మరి ఈ పశ్చాత్తాపం పేతురుని మనందరికీ తెలుసు, ఎవరికి లేని ఆధిక్యత పేతురు గారికి ఎవరికి లేదండి. ఒకవేళ ఈరోజు నువ్వు నేను ఆ పరలోక గేట్స్ ద్వారా వెళ్ళాలంటే పేతురే ఓపెన్ చేయాలేమో, జ్ఞాపకం ఉంచుకోండి. అలాగనే మనందరికీ తెలుసు ఏ పేతురైతే ఒకప్పుడు బొంకాడో తర్వాత మరి ఇలాంటి పశ్చాత్తాప అనుభవంలోకి వచ్చాడో ఆ పేతుర్ని ప్రభువారు అన్నాడు, యు ఆర్ ద రాక్, ఐ బిల్డ్ మై చర్చ్ ఆన్ యూ. ఈరోజు మీరు మనందరము ఏ సహవాసానికి వెళ్తున్నా, క్రీస్తు రక్తంలో కొనబడిన ఏ సహవాసానికి వెళ్తున్నా ఎవరి మీద కట్టబడింది? అది పేతురు. బొంకిన పేతురుని ఒకసారి ఆలోచిద్దాం. పేతురు, నాతోటి నువ్వు ఇంత దగ్గర రిలేషన్ కలిగి ఉన్నావు, నేను నీకు ఎంతో నమ్మాను, నీకు ఎన్నో అద్భుతాలు చూపించాను, చేయించాను, నాకన్నా గొప్ప కార్యాలు చేస్తావన్నాను, కానీ ఇప్పుడు నేను తెలియదని బొంకుతున్నావే, నువ్వు కూడా నాకు తెలియదు పేతురు, నాకు కావాలంటే ఎంతో మంది ఉన్నారు, నేను నీకు తెలీదా? అలా అయితే నాకు కూడా నువ్వు తెలియదు అని అనలేదని. అనుంటే ఆయన దేవుడై ఉండేవాడు కాదు, కేవలం మానవుడు. కానీ ఆయన దేవుడు కాబట్టి, ఆయన స్వరూపం ప్రేమ కాబట్టి ఆయన ఏం చేశాడండి, బొంకిన పేతురుని చూసి పశ్చాత్తాపం ద్వారా మార్చి ఆయనకి అప్పగించాడు. తాళపు చెవులు ఆయన మీద యూనివర్సల్ చర్చ్ కట్టాడండి. లోకంలో ఉన్న సంఘంలోనే ఆయన మీద కట్టాడు. నాకు ఇది చాలా ఇష్టం. నేను లోకంలో జీవించే దినాల్లో నాకు ఏదన్నా కోరికున్నదని అంటే పేతుల్లాగా ప్రతిదినం పశ్చాత్తపడగలిగితే నాకు చాలండి, నాకు ఇంకేమవుతుంది. అందుకే పేతులు అంటే నాకు చాలా ఇష్టం. ముందు జో జేకబ్ ఎలా ఉండేవారు దేవుల్లోనికి రాకముందు? నేను చాలాసార్లు విన్నాము, మంచి మంచి సాక్ష్యము. ఒక్కసారి ఆ విషయాలు షేర్ చేసుకోండి. మరి మీకు ఇందాక చెప్పినట్టు చాలా ఇన్నోవేటివ్, నోవల్ అండ్ క్రియేటివ్ మైండ్ సెట్ దేవుడు ఇచ్చాడండి. కానీ నా 3.5 yearsలోనే అపవాది నన్ను దొంగిలిచ్చేసాడు. నా హృదయాన్ని
నాకు కాదండి. నాకు అపవిత్రత అంటే, లోకంలో ఉన్న అపవిత్రత అంటే ఏంటో నేర్పించి దాని మీద నా గ్రహింపు, నా జీవితం అంతా వాడుకున్నాడు అప్పుడు. అందుకనే నేను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, దేని మీద కూడా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పెషల్ కన్సర్న్ ఆర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ లవింగ్ ద ఇమ్మోరాలిటీ. సార్, అంతకు ముందు వరల్డ్లీగా ఉండేవారు కదా, మీ షర్ట్స్, మీ మొత్తం అదంతా కూడా ఎలా ఓవర్కమ్ చేయగలిగారు? అదంతా కూడా వాక్యం మేడం. ఎలా అంటే, ఓ రోజు గోవా వెళ్ళాను. I have a great passion for ties. సో నా దగ్గర ఆల్రెడీ డజన్స్ ఆఫ్ టైస్ ఉన్నాయి. కానీ గోవాలో చాలా ఫ్యాన్సీఫుల్ టై కొనుక్కోవాలని 1 full day, దట్ వాజ్ ఆన్ ఎ మాండీ థర్స్డే బిఫోర్ గుడ్ ఫ్రైడే, వెతుకుతా ఉన్నా ఆల్ ఇంపార్టెంట్ కాంప్లెక్సెస్ ఇన్ గోవా. ఈవినింగ్ సర్వీస్కి వెళ్ళాలి ఒక చర్చ్లో. సర్వీస్కి వెళ్తే మాండీ థర్స్డే ఏం మాట్లాడతారు? ప్రభు బల్ల గురించే మాట్లాడతారు అంతే. అదే ఆ రోజు జరిగేది, రొట్టె ద్రాక్ష రసం గురించి. కానీ ఆ రోజు రొట్టె ద్రాక్ష రసం గురించి మాండీ థర్స్డే నేను ఏదైనా చూసానంటే అదే. దట్ వాజ్ ఎ మెథడిస్ట్ చర్చ్. సో ఆ రోజు ఆయన వాక్యం ఇలా విప్పి బైబిల్ని ఏమన్నారంటేనండి, అప్పటికే నేను రక్షణ పొంది ఉన్నాను, కానీ వరల్డ్లీనెస్లో ఫుల్గా బయటికి రాలే. సో అందుకని ఆ రోజు అంత వెతికినప్పటికీ చర్చ్కి వెళ్ళాక పాస్టర్ గారు చేతులు ఇలా బైబిల్ పట్టుకొని ఒకటే మాట అన్నారు, ఇఫ్ ఎనీ మ్యాన్ loves the world or the things of the world, the love of the Father is not in him. Yokka mata, this was a piercing word in my heart. Mari inkokkasari ఈ 13 years ఇంకో టై కొన్నా. ఇంకోటి బాగా ఫ్యాన్సీఫుల్గా నాకు హెయిర్ స్టైల్ అండి. ఇలా ఉండేది కాదండి, ఏమనుకోదు. నా హెయిర్ స్టైల్ ఎంత ఫ్యాన్సీఫుల్ అంటేనండి, ఇక్కడ వేయించుకునేవాడిని హెయిర్ కట్. ఇక్కడ నుంచి అంటే ఆంధ్ర నుంచి మెడ్రాస్ మౌంట్ రోడ్ స్పెన్సర్ ప్లాజాలో వేయించుకునేవాడిని. ఈజ్ అ వెరీ ప్రొఫెషనల్. ఫెదర్ లైట్ హెయిర్ కట్ వేసేవాడు, స్పాంజ్ కట్. అసలు నాకు హెయిర్ కట్ వేసినట్టే తెలియదు, అలాంటి క్రేజ్ ఉండేది నాకు హెయిర్ కట్స్. అంత దూరం వేయించుకొని వచ్చి చేసేవాడిని. ఎప్పుడైతే ఎవడైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ లేదన్నాడో, దేవుడు ఇచ్చిన మార్పు ఏంటి తెలుసండి, ఈ రోజున పాకెట్లో 100 రూపీస్ తీసుకెళ్తే నేను లోకల్ హెయిర్ కటింగ్ స్టోర్స్లో వేయించుకోవచ్చు. దేవుడు అన్నాడు, ఒకప్పుడు చెన్నైలో వేయించుకున్నావు, ఈ రోజున నా మీద ఆధారపడి నీ హెయిర్ కట్ వేయించుకుంటావా, నీ 100 రూపీస్ తోటి లోకల్ స్టోర్స్కి వేయించుకుంటావా అన్నాడు. దేవా నేను ఆధారపడతాను అన్నాను. 1 month అయింది, 2 months అయింది, 3 months అయింది, 3.5 months అయిందండి. ఐ వాజ్ లుకింగ్ మ్యాడ్, ఓవర్ గ్రోన్ హెయిర్. దేవా ఎలా చేయాలి సువార్త అని అడుగుతున్నాను. దేవుడు అన్నాడు, నా పని నేను చేస్తాను, నీ పని నువ్వు చెయ్యి అన్నాడు. నేను ఆ రోజు వచ్చి సోఫాలో ఇలా కూర్చున్నాను, నన్ను సువార్త చేసి కూర్చొని ఉంటే, దేవా ఏది హెయిర్ కట్ లేదనుకుంటే ఒక కాల్ వచ్చింది, ఫోన్ కాల్ అండి. ఆయన అంటున్నాడు, అన్నా ఆయన నాకు రోడ్డు మీద పరిచయం, అన్నా మా ఫాదర్ ఇన్ లా మాకు న్యూ ఫ్రిడ్జ్ కొన్నాడు, ఓల్డ్ ఫ్రిడ్జ్ మీకు ఇవ్వచ్చా అని అడుగుతున్నాడు. నాకెందుకు ఫ్రిడ్జ్ అన్న? అలా కాదన్నా, ఓల్డ్ ఉండిపోతుంది, మీ దగ్గరికి ఇస్తాను, మీరు ఏమనుకోరు కదా ఓల్డ్ కాబట్టి అన్నాడు. నేను అన్నాను, నాకు ఓల్డ్ ఇచ్చిన న్యూ ఇచ్చిన దేవుడు ఇచ్చింది గోల్డ్, ఐ డోంట్ మైండ్ అన్న. మార్నింగే తెచ్చేసాడు, ఫ్రిడ్జ్ కనెక్ట్ చేసాడు, ఇంక వెళ్ళిపోతున్నాడు ఆయన బైక్ దగ్గరికి. అప్పుడు ఒక మాట అంటున్నాడు ఆయన, మిమ్మల్ని ఎవరైనా ఆ మాట అన్నారా మీ ఇంటికి వచ్చిన వాళ్ళు? ఒకసారి ఎన్నో సాక్ష్యాలు చదువుంటారు, ఏ సాక్ష్యంలో అయినా ఇది చదివారా? ఇంటికి వచ్చిన వాళ్ళు ఇలా అడుగుతారని. వెళ్ళిపోతాను ఆయన బైక్ దగ్గరికి, నన్ను అడుగుతున్నాడు, అన్నా మీరేమనుకోపోతే నేను మీకు హెయిర్ కట్ వేయచ్చా అని అడుగుతున్నా. నేనన్నా నువ్వెలా వేస్తావు హెయిర్ కట్ అంటే, నాకు వచ్చానా నేను వేస్తానన్నాడు. ఆయన బార్బర్ కాదండి, ఆయన అక్కడ నా ఇంట్లో నా కాళ్ళ దగ్గరికి వచ్చి హెయిర్ కట్ వేస్తున్నప్పుడు చెప్తున్నాడు, అన్నా నేను MBA LLB చదివాను, నేను ఇప్పుడు చేసేది 2-wheeler ఫైనాన్స్లో పనిచేస్తున్నాను, నాకు మంచి జాబ్ వచ్చేటట్టు చేయండి, ఇంకేం అక్కర్లేదు నాకు అన్న. ఎవ్రీ మంత్ ఒక కాల్ చేయండి అన్న, ఐ విల్ సీ మై కన్వీనియన్స్ అండ్ గివ్ యూ ద హెయిర్ కట్. దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి, నీ 100 రూపీస్తో నువ్వు వేయించుకుంటే హెయిర్ కట్ లోకల్ స్టోర్స్కి వెళ్ళి సలూన్కి వెళ్ళి వాళ్ళు బూతులు మాట్లాడతారు,
వాల్స్ నిండా ఆబ్సీన్ పిక్చర్స్ ఉంటాయి. ఖైనీ తింటారు, తాగి ఉంటాడు. చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళతోటి they'll become one. You will also would have become one with them. కానీ 3.5 months గురించి నా గురించి వెయిట్ చేసావు, 100 రూపీస్ చూడలే. నువ్వు నాకు అడిగింది ఒక హెయిర్ కట్, కానీ నేను నీకు ఎవ్రీ మంత్ ఫ్రీ హెయిర్ కట్ అట్ యువర్ డోర్ స్టెప్. మళ్ళా ఒక బిలీవర్ అండ్ దెన్ ఏ ప్రొఫెషనల్ who is MBA and LLB need for bonus అని చెప్పన్నారు. అలాగే నేను వేసుకునే షర్ట్స్ ట్రౌజర్స్ కూడా చాలా ఫ్యాన్సీఫుల్గా ఉండేయండి. నేను ఇలాగ టైలర్స్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని రెడీమేడ్ స్టోర్స్లో కూడా కొనుక్కునేవి కావు. యూజువల్గా అవి నాకు ఒక మోడల్ బుక్స్ ఉండేయండి. ఆ బుక్స్ తీసుకెళ్ళి లీడింగ్ డిజైనర్ టైలర్కి ఇచ్చేవాడిని, డిజైనర్ ఫ్యాబ్రిక్ ఇచ్చేవాడిని. టు ద మెజర్మెంట్, దే ఆర్ ఆల్ మేడ్ టు ఆర్డర్ అండి. వెరీ ఫ్యాన్సీఫుల్ ట్రౌజర్స్ with pleats, button-ups, like loops, all fanciful. Fitting కూడా perfect fitting. Few అటు ఇటు ఉన్నదంటే అగ్రీ అయ్యేవాడిని కాదు, మళ్ళీ రీస్టిక్ ఇచ్చేవాడిని. అలాగా డిఫరెంట్ ప్యాంట్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్. సో చెప్పాలంటే ఐ వాజ్ ఎ మోడల్ ఫర్ నథింగ్ ఎట్ ఆల్. సో దేవుడు దాని ద్వారా కూడా మాట్లాడాడు. షర్ట్స్ కూడా నేను గర్ల్స్ షర్ట్స్ వేసుకునేవాడిని. గోవాలో గర్ల్స్ అండ్ బాంబేలో వేసుకునేవి వాళ్ళు షర్ట్స్ వేసుకునేవాడిని. అవి రింకిల్ ఫ్రీ షర్ట్స్, ఐరనింగ్ అక్కర్లేదు. అవి వేసుకొని లైక్ ఐ వుడ్ టెంప్ట్ పీపుల్ ఇన్ ద ఫ్రంట్ ఆఫీసెస్. ఫ్లాట్ అయిపోతారు అని అనేవారు చాలా మంది. నో వన్ వుడ్ బిలీవ్ దట్ ఐఎమ్ ఫ్రమ్ దీస్ పార్ట్స్, ఐఎమ్ ఫ్రమ్ ఏపీ ఆ రోజులు. అలాగే షూస్ కూడా వెరీ ఫ్యాన్సీఫుల్. క్యాల్కటాలో బెంటిక్ స్ట్రీట్ అని ఉన్నదండి. ఇట్స్ ఎ స్ట్రీట్ నోన్ ఫర్ షూస్, షూ మేకింగ్, ఆల్ చైనీస్. వాళ్ళ 4 fathers టైం నుంచి అక్కడ సెటిల్ అయ్యి ఈ రోజు కూడా షూస్ చేస్తూ ఉంటారండి. ఎంత ప్రొఫెషనల్స్ అంటేనండి, షూ మేకర్స్ అక్కడ. దే విల్ ఈవెన్ మేక్ ద నీడిల్ బై విచ్ దే స్టిచ్ ద షూస్ అంట, అంత సైజ్. సో అంత ఫ్యాన్సీఫుల్గా మై షూస్ వుడ్ గ్లిటర్. పార్టీకి నేను స్టేజ్ యాంకరింగ్ చేసేవాడిని, ఫొటోస్ వీడియోస్ తీస్తే షూస్ వుడ్ గ్లిటర్ అనమాట. సో దేవుడు నాతో మాట్లాడాడు, యువర్ డ్రెస్సింగ్ ఈజ్ వెరీ టెంప్టింగ్. మీన్స్ వాట్? యు ఆర్ ఏ టెంప్టర్ యువర్ సెల్ఫ్. హూ ఇస్ ఎ టెంప్టర్? మన వాక్యంలో చెప్తుంది, ద సర్పెంట్ ఈజ్ ఎ టెంప్టర్. దేవుడు నాతో అన్నాడు, యు ఆర్ ఆఫ్ ద ఆరిజిన్ అండ్ ద డెసెండెంట్ ఆఫ్ ద సర్పెంట్. యు ఆర్ ఎ సర్పెంట్ యువర్ సెల్ఫ్. మీన్స్ యు ఆర్ ఫిల్డ్ విత్ poisonous temptation. So you know your destination? Close to the tempter, the serpent, the old serpent in hell అన్నాడు. దేవుడు నాతో అది మాట్లాడాక మరోసారి ఆ షర్ట్స్ వేసుకోవడానికి హెసిటేట్ చేసేవాడిని, ఆ ట్రౌజర్స్ కూడా. మీరందరూ నమ్ముతారా? నేను హెయిర్ కట్ వేసుకోలేదంటే విల్ ఐ బై క్లోత్స్? ఇది నాది కాదండి, ఒకళ్ళు ఇచ్చింది, చూడండి, ఇట్ ఈస్ ఓవర్ సైజ్. ఇది నాది కాదండి, ఒకళ్ళు ఇచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో సైజ్ 4. నేను వేసుకునే షూస్ కూడా నాయి కాదండి, దే ఆర్ ఆల్సో గివెన్ బై ద లార్డ్. సో ఐ మైండ్. దేవుడు నాకు ఒకటే నేర్పించాడు, ఒక్క చిన్న వాక్యం, మీరందరూ అది నమ్మాలి. దెన్ విల్ క్లోజ్. ఐఎమ్ యోర్స్, యు ఆర్ మైన్. హీ ఫీడెత్ మీ అమాంగ్ ద లిలీస్. ఐఎమ్ యోర్స్ అండ్ యు ఆర్ మైన్. దేవుడు మనతో మాట్లాడింది, అక్కడ షూలమైట్తో మాట్లాడింది సాంగ్ ఆఫ్ సోలమన్లో. ఇప్పుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. నేను నీ వాడిని, నువ్వు నా వాడు అంటే మనకున్నాయన్ని ఆయనకి వాడితేనే మనం అనగలం. మనకున్నట్లో 1/10 ఇచ్చి మిగతాయి మనం వాడుకుంటే ఈ వాక్యం చెప్పగలమండి. అలాగనే దేవుడు కూడా నాకు కలిగిన దాంట్లో 1/10 ఇస్తాను అని మనల్ని అంటే మనం జీవించగలమండి ఫర్ 90 years or 100 years. కానీ నిజంగా మన వాక్యాన్ని నమ్మగలిగితే, మనకు కలిగిన ఆయనకి ఇస్తే, ఆయన హెవెన్ ఓపెన్ చేసి ఇస్తే మన 2 చిన్న చేతులు చాలుతాయండి పట్టుకోవడానికి. సో ద రిచెస్ ఆఫ్ హెవెన్ ఆర్ ఆల్ ఇన్ క్రైస్ట్. బట్ ఈస్ క్రైస్ట్ ఇన్ యూ ఆర్ ద టెంప్టర్, ద సర్పెంట్ ఈస్ ఇన్ యూ? దట్స్ ద క్వశ్చన్. మరి వాట్ షిల్ ఐ డూ అంటే దేవుడు నాతో మాట్లాడాడండి త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. 3:14 ఆఫ్ జెరెమియా, ఫర్ ఐ యామ్ బెట్రోత్డ్ unto you
నేను నీతో ప్రదానం చేయబడి. అలాగే హోసియా 2వ అధ్యాయము 19 నుంచి 21 దాకా. For I am betrothed unto you in faithfulness, in loving kindness, in mercifulness. ఇలాగా కొన్ని క్యారెక్టర్స్ ద్వారా దేవుడు నాతో మాట్లాడామని చెప్తే నేను ఇప్పుడు అనుకుంటున్నాను, నిజంగా అది సత్యం అయితే I may show his loving kindness, I may show his mercy, his compassion, his faithfulness. ఇవన్నీ చేయిస్తుంది, ఇవన్నీ చేయిస్తుంది ఓన్లీ ఇన్ లవ్. అలాగనమాట. సో అలాగా అప్పుడు నేను దేవునితోటి ఒక చిన్న ఒప్పందం చేసుకున్నాను. నువ్వు నాతో మాట్లాడిన వాక్యము ఈ కాంటెక్స్లో, మ్యారేజ్ కాంటెక్స్లో నాతో అయి ఉంటే, నా 42 years దిగజారిపోయి పడిపోయిన నన్ను నువ్వు ఎత్తావు కాబట్టి ఇంకొకసారి నేను పడకూడదు. నేను పడ్డానా ఈ వాక్యం నాకు కాదనుకుంటా. నేను పడకుండా ఉన్నానా, ప్రొటెక్ట్ చేసావా, ఈ వాక్యం నన్ను ప్రొటెక్ట్ చేసింది మరి ఇంకోసారి పడకుండా అని. టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్ ఐ విల్ బి యువర్ లివింగ్ విట్నెస్ అని నేను ఒప్పందం చేశాను. దేవుని కృప వలన ఇప్పుడు 13 years అయిందండి. 2013లో దేవుడు నన్ను రక్షించాడు. 2025, 13 years God has been faithful and keeping me faithful. And pray for me that I may be faithful unto the end of my life. You will, sir. You will. We will pray for sure. చూసాం కదా ఈరోజు జోసర్ మాకు చాలా సార్లు చెప్తూ ఉంటూ ఉండేవారు ఆయన సాక్ష్యం గురించి. నేను ఎలా ఉండేవాడినే తెలుసా మీకు అని. ఆయన ఫోన్ కూడా అసలు వాడడం మానేశారు. మేము ఎప్పుడైనా కాల్ చేయాలి అంటే ఒక చిన్న ఫోన్ పెట్టుకునేవారు అనమాట. నేను మళ్ళీ ఆ పాపం వైపుకు వెళ్ళకూడదు అని. మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా, మన పాప జీవితాన్ని బట్టి మేము దేవునికి ఎలా ఉపయోగపడగలము అని. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. సార్నే చూసినట్లయితే మనము ఆయన జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన్ని మార్చుకున్నాడు. ఆయన సేవలో ఇంకా ఎక్కువగా వాడుకుంటూ ఉన్నాడు. మనల్ని కూడా ఆయన వాడుకుంటాడు. మనం చేయవలసిందల్లా, మనకు ఉండవలసిందల్లా విల్లింగ్ హార్ట్. ప్రవ్వా, నేను పశ్చాత్తాపంతో మీ వద్దకు వస్తున్నాను, నా పాపాలను క్షమించండి, మీ కొరకు నేను వాడబడతాను అన్నప్పుడు ఆయన మనల్ని వాడుకుంటాడు. సరి యొక్క సాక్ష్యం ద్వారా మనం ఎంతో బలాన్ని పొందుకున్నాం. ఆయన సాక్ష్యాన్ని బట్టి మనందరం కూడా దేవుని కొరకు ఉపయోగపడేటువంటి సాధనాలుగా ఉందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతో మంచి టైం మాకు ఇచ్చారు. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళిపోవాలి, బోర్డు పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నారు. మార్నింగ్ కూడా వెళ్తే మేము వెళ్ళి రోడ్డు దగ్గర ఒకసారి కలిసి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ సార్.